హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవటానికి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికే సమస్త మహిమ, ఘనత, స్తోత్రం చెల్లిస్తూ, ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 1 అధ్యాయం 1 వచనం చదువుకుని ధ్యానించుకుందాం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. సొలొమోను సామెతలు వ్రాసేటప్పుడు మొట్టమొదటగా తన తండ్రిని గనపరిచాడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం అంతా తనకు తండ్రి నుండి వచ్చింది కాబట్టి. దావీదు మహారాజ్ గురించి మనం తెలుసుకోవాల్సింది, మంచి భక్తుడు, దేవుడంటే విపరీతమైన భక్తి విశ్వాసం కలవాడు. కాబట్టి అతని కుమారుడైన సొలొమోను మాత్రమే కాకుండా అతని తరువాతి తరాలన్నీ కూడా ఆశీర్వదింపబడ్డాయి. సొలొమోనంత ఐశ్వర్యవంతుడు ఈ భూమి మీద ఎవరూ లేరు. అంతేకాకుండా ఏ యుద్ధాలు, బాధలు, వేదనలు, కష్టాలు ఏవీ లేకుండా విశ్రాంతిగా జీవించాడు. తండ్రి మంచి విశ్వాసి అయితే అతని పిల్లలు, తర్వాతి తరాలు అన్నీ ఆశీర్వదింపబడతాయి. తల్లిదండ్రులు మంచి విశ్వాసులు అయితే వారి పిల్లలు, వారి తరాలు అన్నీ ఆశీర్వాదాలతో వర్ధిల్లుతాయి. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. శామ్యూల్ అనే అతను ఒక అనాథ ఆశ్రమంలో పెరిగి పెద్దవాడై బాగా చదువుకుని మంచి జాబ్ సంపాదించాడు. ఒకసారి అతను పెరిగి పెద్దయిన ఆశ్రమం నడిపే అతను మరణించగా ఆ ఆశ్రమాన్ని శామ్యూల్ నడపసాగాడు. పిల్లలనంతా దేవుని యందు భయభక్తుల్లో మంచి విశ్వాసంలో ఎదిగేలా పెంచసాగాడు. అయితే అతనికి ఒక సమస్య వచ్చింది. తల్లెవరో తండ్రెవరో తెలియని కొందరు అనాథలను స్కూల్లో తోటి పిల్లలు ఇంటి పేరు, తండ్రి పేరు తెలియని వెధవలు అంటూ ఏడిపించటంతో ఆ పిల్లలు చాలా దుఃఖంతో కృంగిపోసాగారు. స్కూల్కు వెళ్లకుండా ఏడుస్తూ ఉండటంతో ఆ సమస్యను ఎలా సాల్వ్ చేయాలా అని దేవుని ప్రార్థించగా అతనిలో ఒక ప్రేరేపణ వచ్చింది. అది ఏంటంటే, ఆ పిల్లల ఇంటి పేరు ఇమ్మానుయేల్ అని, తండ్రి పేరు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం అని అతనికి ప్రేరేపణ కలగగా వెంటనే పిల్లలను తీసుకుని స్కూల్కు వెళ్ళి, వీరు అనాథలు కాదు, దేవుడు ఎప్పుడూ వీరికి తోడుగా ఉన్నారు అని ఇంటి పేరు, తండ్రి పేరు వ్రాయించి వీరిని ఎగతాళి చేసిన పిల్లలకు వీరి చేత స్వీట్స్ ఇప్పిస్తూ, వీరికి తండ్రి పేరు, ఇంటి పేరు ఉంది అంటూ ఆ పిల్లల చేత కూడా చెప్పించాడు. అలా అనాథలైన వారికంతా ఇవే పేర్లు వ్రాయిస్తూ వారిని బాగా చదివిస్తూ మంచి విశ్వాసంతో పెంచసాగాడు. కొన్ని సంవత్సరాలకు పెద్ద పెద్ద కంపెనీల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ పిల్లలంతా మంచి ఉన్నతమైన జాబ్స్ సంపాదించి ఆశ్రమానికి సహాయంగా ఉంటూ తమ తండ్రి పేరుకు, తమ ఇంటి పేరుకు, దేవునికి మంచి ఘనతను, పేరును తీసుకురాసాగారు. మత్తయి సువార్త 1 అధ్యాయం 1 వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ వాక్యంలో కూడా మనం చూస్తే దేవుడైన యేసుప్రభు వారు తన వంశావళిని అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని తెలుపుతున్నారు. దేవదేవుడైన యేసుప్రభు వారే అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అని పిలిపించుకుంటున్నారు. అంటే వారి విశ్వాసం ద్వారా ఆయనకంత ఇష్టులయ్యారు అబ్రహాము, దావీదు. ఆయన మన నుండి కోరేది ఎంత ఆలస్యమైనా, ఎంత కష్టమైనా మనం ఆయనను విడువక విశ్వాసంతో ఉండటమే. ఆయన ఈ లోకంలో జీవించేటప్పుడు కూడా ఎవరినైనా స్వస్థపరిచినప్పుడు నా మహిమ వల్ల, నా గొప్పతనం వల్ల, లేక నా ప్రార్థన వల్ల అని ఎప్పుడూ చెప్పలేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పేవారు. అంటే ఒక వ్యక్తిలో ఆయన చూసేది విశ్వాసం మాత్రమే. అబ్రహాము అంత ఆలస్యంలో కూడా విశ్వాసం విడవలేదు. కుమారుణ్ణి అర్పించటానికి కూడా వెనకాడలేదు. అలాగే దావీదు కూడా ప్రాణాల కోసం పరిగెత్తుతూ యుద్ధాలలో కూడా విశ్వాసం విడవలేదు. అందుకే వారి తరాలు ఆశీర్వదింపబడ్డాయి. యేసుక్రీస్తు వారి వంశావళి అని అనిపించుకున్నారు. తల్లిదండ్రుల విశ్వాసం నెక్స్ట్ తరాలను ఎంతగా ఆశీర్వదిస్తాయో మనం గమనించాలి. ముఖ్యంగా ఈరోజు తండ్రుల విశ్వాసం వలన
పిల్లలు ఎంతగా ఆశీర్వదింపబడతారో మనం తెలుసుకున్నాం. ఆ విధంగా జీవించి మనమే కాకుండా మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆశీర్వాదాలతో నడిపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. దేవా, తండ్రులు బలమైన విశ్వాసులైతే వారి పిల్లలు కూడా ఆశీర్వదింపబడతారు అని నేర్పుతున్న తండ్రి, వందనాలయ్యా. మేమందరం విశ్వాసంలో బలంగా జీవిస్తూ నెక్స్ట్ తరాలను విశ్వాసంలో పెంచే శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చి ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని, వారి తరాలను ఆశీర్వదించండి. అందరినీ బలమైన విశ్వాసంతో నింపండి. వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పరచండి. వ్యాధి, లేమి వారి కుటుంబాల్లో నుండి తీసివేసి స్వస్థతను, సమృద్ధిని దయచేయండి. కదలని ఆర్థిక సమృద్ధితో వారిని నింపండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము. దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు. దేనికి కృంగిపోకండి, దిగులు పడకండి, నిరీక్షణ కోల్పోకండి, నిరీక్షణ కలిగి ఉండండి. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.